హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగమ్మాయి. ఈరోజు పెసరట్టు చేద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి అవుతుంది. కడిగి పక్కన పెట్టుకున్నది మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్నది సపరేట్ గిన్నెలో కూడా తీసుకొని బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు అన్నీ చిన్నవి ముక్కలు కోసుకొని బాగా చిన్నగా కోసుకోవాలి. బాగా ఉల్లిపాయలు గట్ట. పెనం హీట్ అయింది. అట్టు వేసుకుందాం పెసరట్టు. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు ముక్కలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేసుకుందాం. వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గ్రైండర్లో కూడా చేసుకుంటే అవుతుంది రుబ్బు. గ్రైండర్లో అయితే ఇంకా బాగా వస్తుంది. చాలామంది పెసరట్టులో బియ్యం వేస్తారు రుబ్బినప్పుడు, కానీ నేను బియ్యం గట్ట ఏంటి వేయకుండా ఉత్తి పెసరపప్పుతోనే పెసరట్టు చేస్తున్నాను. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొబ్బరి పచ్చడి, టమాటా